ఈ వీడియో వీక్షిస్తున్న ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనాలు. ఒక గర్భిణీ స్త్రీకి ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీయాలంటే ఖచ్చితంగా అనస్థీషియా అంటే మత్తు మందునివ్వాలి. గర్భిణీ స్త్రీకి మత్తు మందునిచ్చి ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేయడానికి ఇస్తున్న ఈ మత్తు మందును కనిపెట్టినది స్కాట్లాండ్ కు చెందినటువంటి జేమ్స్ సింప్సన్ 1847లో కనిపెట్టాడు. కొందరు మీరు మత్తు మందును కనిపెట్టడానికి ఆ ఆలోచన ఎలా మీకు వచ్చిందని కొందరు అడిగితే, బైబిల్లో దేవుడు ఆదాముకి గాఢ నిద్ర కలగజేసి పక్కటెముకను తీసినటువంటి సందర్భం నన్ను ఆలోచనలో పడేసిందని చెబుతూ మరొక మంచి విషయాన్ని ఆయన చెబుతాడు. చిన్నతనము నుండి నాకు బైబిల్ చదవడం వాడుక, నాకు అలవాటు అని చెప్పాడు. ఒక శాస్త్ర విజ్ఞుడే బైబిల్ చదవటానికి అలవాటు చేసుకున్నట్లుగా మనకి ఇప్పుడు తెలుస్తుంది. బైబిల్ ఒక ఉపాధ్యాయుడైతే క్రైస్తవులు ఆ బైబిల్ దగ్గర విద్యార్థి. మనము ఉపాధ్యాయుడైన బైబిల్ దగ్గర కూర్చొని బైబిల్ చెప్పినవన్నీ ఆలోచిస్తే ఒక మంచి స్థితికి ఉపాధ్యాయుడైన బైబిల్ మనల్ని నడుపుతుంది. దానికి ప్రత్యక్ష సాక్షి సింప్సన్.